హాయ్ అండి, వెల్కమ్ టు కీనో ఆటోమొబైల్స్. సో ఈ బండి వచ్చేసి టాటా ఇండికా V2 2005 మోడల్. ఇది సడన్గా బ్రేక్ డౌన్ అయిపోయింది. సో ప్రాబ్లమ్ని చూసేకి వచ్చాము ఇక్కడికి. సో ఇక్కడ చూసాము, ఏమైందంటే గ్లో ప్లగ్స్ పోయినాయి. గ్లో ప్లగ్స్ అంటే ఇప్పుడు పెట్రోల్ బండికి స్పార్క్ ప్లగ్స్ ఉంటాయి కదా, అలాగా డీజిల్ బండికి గ్లో ప్లగ్స్ ఉంటాయి. సో అది ఇలా ఉంటుంది గ్లో ప్లగ్. సో ఇది బాగుందా లేదా టెస్ట్ చేయాలంటే సో చాలా మెథడ్స్ ఉన్నాయి. ఒక మెథడ్ మాకు తెలిసింది మీకు చూపిస్తాం చూడండి. సో ఇలాగా ఒక బల్బ్ తీసుకొని ఒకటి పాజిటివ్ టెర్మినల్స్కి పెట్టుకొని ఒకటి నెగిటివ్ టెర్మినల్ దగ్గర బ్యాటరీ కనెక్ట్ చేయాలి. సో ఇది ఇలా గ్లో అయిందంటే బల్బు, సో స్పార్క్ ప్లగ్ వర్క్ చేస్తున్నట్టు. సో ఇది వర్క్ చేయట్లేదు కాబట్టి ఈ గ్లో ప్లగ్ డ్యామేజ్ అయింది. సో ఈ కొత్త తీసుకొచ్చాము. సో చూడండి, ఇప్పుడు ఇది వర్కింగ్ కండిషన్లో ఉంది. సో ఇది వచ్చేసి న్యూ గ్లో ప్లగ్ ఇది. సో ఇది ఆల్మోస్ట్ ఎవ్రీ 60,000 కిలోమీటర్స్ కానీ 1,00,000 కిలోమీటర్స్ కానీ దీన్ని మనము రీప్లేస్ చేసుకోవాలి. ఒకవేళ మధ్యలో డ్యామేజ్ అయిందంటే కూడా మనం రీప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది. ఓసారి ఇవి ఒక్కొక్కటే డ్యామేజ్ అవుతుంటాయి, బట్ ఈ బండికి వచ్చేసి 4 డ్యామేజ్ అయిపోయినాయి. సో కాబట్టి 4 గ్లో ప్లగ్స్ని మార్చేస్తున్నాం. సో 10 సైజు స్పానర్ తీసుకొని, ఇది టీబీ తీసుకొని, సో ఇక్కడ ఉంటుంది కదా ఇది పాతది, దీన్ని తీసేయాలి ఇప్పుడు మనం. ఇది డ్యామేజ్ అయినప్పుడు మనకి ఇంజన్ డాష్ బోర్డ్లో చెక్ ఇంజన్ అనేసి ఇండికేట్ ఉంటుంది కదా, అది బ్లింక్, అది కంటిన్యూస్గా బ్లింక్ వస్తుంటుంది, అది ఇండికేషన్. సో అప్పుడు మీరు అది చెక్ చేసుకోవాలి ఇవన్నీ, అది ఎందుకు వస్తుంది అనేసి. ఇదైతే మేము డైరెక్ట్గా ఇది పాయింట్ అనేసి చెక్ చేసాం కాబట్టి మాకు ఇది తెలిసింది. సో ఇవే పాయింట్, ఎందుకంటే ఇగ్నిషను బండి స్టార్ట్ చేసేటప్పుడు అది చాలా స్లోగా స్టార్ట్ అయింది, అంటే లేట్గా, సెల్ఫ్ స్టార్టింగ్ చాలా లేట్గా అవుతుంది. సో ఇప్పుడు ఇది కొత్త గ్లో ప్లగ్ని ఇన్స్టాల్ చేస్తున్నాము. సో ఇన్స్టాల్ చేసే ముందు వీటికి కొంచెం లూప్ వేసుకోవాలి, ఎందుకంటే ఈ కరోజన్ అది రాకుండా ఉండడానికి. సో ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి కదా. ప్లగ్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు. అప్పుడు లాంగ్ సెల్ఫ్ ఉండదు, ఎందుకంటే ఇప్పుడు అవి గ్లో ప్లగ్స్ బాగుంటాయి కాబట్టి లాంగ్ సెల్ఫ్ ఉండదు అప్పుడు. ఇప్పుడు గ్లో ప్లగ్స్ చేంజ్ చేసాం కదా, ఇప్పుడు చూడండి ఇగ్నిషన్ సెల్ఫ్ స్టార్ట్ ఎంత ఫాస్ట్గా జరుగుతుందో, లాంగ్ సెల్ఫ్ ఉండదు ఇప్పుడు. చూసారు కదా ఎంత ఇమీడియట్గా స్టార్ట్ అయిందో. సో ఇది ఫ్రెండ్స్, లాంగ్ సెల్ఫ్ ఉండిందంటే సో మనకి ఈ గ్లో ప్లగ్స్ ప్రాబ్లం అనేసి చూసుకోవచ్చు. ఇంకా వేరే ఏమన్నా ఉన్నప్పుడు అది మనం చెక్ చేయించుకోవాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.